గోవూరు మట్టి తల్లి గోవూరు మట్టి తల్లి ఉత్తోడిన బిడ్డ మోహన్ రెడ్డి గారి బొమ్మను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనులు చేయకుండానే బిల్లులు వేసుకుని చాలా కోట్లు దండుకున్నారు, ఎత్తుకొస్తా ఉన్నారు. ఆ వేగూరు కండ్రి దగ్గర ఆ గెస్ట్ హౌస్ లో 5,000 ప్యాకెట్లు కట్టలు కడతా ఉన్నారు. వస్తాయి, ఒక్కొక్కరికి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవరు కూడా వద్దనొద్దు. పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు కూడా అడ్డుపడద్దు, వాళ్ళకి తీసుకోండి బంగారంగా. కానీ మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది. తప్పకుండా పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రెండవసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది ఏకమైనా ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక్కడ దేవస్థానానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఫండ్ ఇచ్చారు, 1,20,00,000 దేవాదాయ శాఖ ద్వారా వేగూరు పంచాయతీలో శాంక్షన్ చేయించారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. నా సంగతి మీకు తెలుసు. దాదాపు 6 సార్లు గెలిపించారు నన్ను. మీ మధ్య ఉన్నాను, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాను. ఎప్పుడూ ఎమ్మెల్యే అని పొగరుతో ప్రవర్తించలేదు, గర్వంగా ప్రవర్తించలేదు, ఎదురు తిరగలేదు. మీలో ఒక బిడ్డగా కొనసాగుతున్నాను ఈ కోవూరు నియోజకవర్గంలో. ఈరోజు కోటేశ్వర్లు వచ్చారు, డబ్బెత్తుకొచ్చారు. ఆ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే 4 గేట్లు దాటి ఆ ఇంట్లోకి పోవాలి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. పేదలకి అక్కడ స్థానం లేదు ఆ ఇంట్లో. అంతా కోటేశ్వర్లు, పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, కాంట్రాక్టర్లు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళగలరు. పేదలకు స్థానం లేదు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో తలుపులు తెరిచే ఉంటాయి. ఎస్సీస్ వచ్చినా, ఎస్టీస్ వచ్చినా, బీసీస్ వచ్చినా, ముస్లిం మైనారిటీ సోదరులు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. అది మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించినటువంటి రాజకీయ విద్య. మీతోనే ఉన్నాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి, నాకు ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. 1 నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, 2 విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు,
ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, ఈరోజు నాకు తెలిసి చాలా కాలం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను, దాదాపు 6 సార్లు గెలిపించారు. ఈరోజు వేగూరు అదర్స్ ఎవ్వరు కూడా ఇళ్లలో లేరు. ఈరోజు వేగూరు పంచాయతీ అందరూ కూడా, ఇది వేగూరు పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోట అనేసి ఈరోజు నిరూపించేశారు. మీరు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.